నేను మీ ఇన్‌స్టా మొత్తం స్క్రోల్ చేశాను. అందులో ఓకే. నుంచి కొన్ని కామెంట్స్ తీసుకున్నాను. హ్మ్. ఆ కామెంట్స్ ఇప్పుడు నేను చదువుతాను. ఆ! దాని మీద మీ ఫీలింగ్ చెప్తారా? ఓకే. చెప్తా. ఒక రీల్‌కొచ్చిన కామెంట్ ఇది. హుహు. ఏ ఆ బట్టలు కూడా తీసేసి చెయ్యి ఇంకా లైక్స్ వస్తాయంట. అంటే మీరేసిన డ్రెస్సింగ్‌కొచ్చింది. హ్మ్. అంటే వాడేమంటున్నాడంటే నీకు ఇంకా ఎక్కువ లైక్స్ కావాలంటే ఆ బట్టలు మొత్తం తీసేసి చేస్తే ఇంకా లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి అంటున్నాడు హ్మ్. కామెంట్‌లో. దాని దాని మీద మీ ఫీలింగ్ ఏంటిది? అది పెట్టిన నేమ్ వద్దు. హ్మ్. ఒక అతనైతే కామెంట్ చేశాడు. ఆ అబ్బాయికి మీరేం చెప్తారు? వాడు ముందు సరింగా ఏసుకోమని అప్పుడు నాకు చెప్పమంటంట. అంతేనా? అంతే. అంటే వాడు చెప్పింది తప్పని అయితే మీరు అర్థం అనుకోరు. అంటే వాడు తప్పేముంది? ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడేమో. నువ్వు ఓన్లీ లైక్స్ కోసమే ఇలాంటి డ్రెస్సింగ్ యేసుకుంటున్నావేమో అనేసి అది అన్నాడేమో. నా లైఫ్. నేను స్టైలిష్‌గా ఉంటాను. నేను ఏ హ్మ్. డ్రెస్ అయినా ఏసుకుంటాను. హ్మ్. వాడికెందుకంట? అంతే అంటారు. ఇంకొకడు పెట్టాడు. నువ్వు పిలిస్తే ఒక్కసారేంటి ఎన్నిసార్లైనా వస్తా. నువ్వు రానిస్తావా? ఎక్కించుకుంటావా? అసలే నేను ఎక్కడున్నానో తెలుత్తను కదా వాడొస్తాకి. మరి చెప్పు కింద రిప్లై ఇచ్చేస్తే తెలుస్తది కదా వాడికి. ఎందుకిస్తా నేను? మరి వాడు అడుగుతున్నాడు కదా పాపం అంతా క్యూట్‌గా అడుగుతున్నాడు. నువ్వు పిలుస్తున్నావు వస్తాను ఒక్కసారైనా ఎక్కించుకుంటావా అని అడుగుతున్నాడు. హ్మ్. వాడు అడుగుతున్నాడు మరి రిప్లై ఇవ్వు పాపం వాడికి. వాడెంత ప్రేమగా అడుగుతున్నాడు. నేను అంటే నువ్వు ఎంత నచ్చుంటే వాడు ఆ కామెంట్ పెట్టుంటాడు. దేవుడా! వస్తావా అని రెచ్చగొడుతున్నావు. వచ్చాననుకో ఏమిస్తావు నాకు? ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉంటదా? చెంపలో పిచ్చి పంపిస్తా. అర్థం కాలేదు. దవడ మీద కొట్టి పంపిస్తా. ఎందుకు? ఇప్పుడు నా ఇన్‌స్టా నా రీల్స్ ఇప్పుడు నీ నేను ఇన్‌స్టా, నీ రీల్స్ యాహ్! కరెక్టే కాదంటలేను. ఇప్పుడు నువ్వు దేనికోసం చేస్తున్నావు? నీ ఫేమ్ కోసం నువ్వు ఆ! చేసుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు కామెంట్స్, లైక్స్ అన్ని టైమ్ ఆఫ్ పాస్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా! కదా! సరే టైమ్ పాస్ చేసినప్పుడు చేసుకోవచ్చు. నువ్వు కామెంట్స్, లైక్స్ అనేవి ఆఫ్ చేసేసుకుంటే నీకు ఈ కామెంట్స్ రావు కదా! లైక్స్ కూడా అవసరం లేదు. అంటే నువ్వు నీ కోసమే చేసుకుంటున్నావు. అవును. కాదంటలేను. ఆ! కామెంట్స్, లైక్స్ ఆఫ్ చేసుకో మరి. ఆఫ్ స చేసేసుకుంటే సరిపోతది కదా! అప్పుడు ఈ కామెంట్స్ రావు, లైక్స్ రావు, వ్యూస్ కూడా రావు కదా! హ్మ్. వాడు పెట్టిన కామెంట్ అయితే ఇది. వస్తావా అని వాళ్ళని రెచ్చగొడుతున్నావు. వచ్చావనుకో ఒకవేళ 100 మంది అబ్బాయిలు వస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళకేమి ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేనేం మాట్లాడట్లేదు. ఈడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కామెంట్‌లో ఈడు మాట్లాడుతున్నాడు. నంబర్ చేంజ్ చేశారా? ఎవరో నీ ఫాలోవరే గట్టిగా హర్ట్ నీకు తెలిసినోడే కామెంట్ చేశాడు. అవును. నంబర్ చేంజ్ చేశావా అని కూడా అతనే పెట్టాడు. హాయ్ బుజ్జి నాకు చాలా చాలా ఇష్టం నీతో కలిసి జీవించాలని చాలా ఆశపడుతున్నా. నీకు ఇష్టమైతే నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడుకుందాం కలిసి హ్యాపీగా బ్రతుకుదాం. మంచి లైఫ్ ఇస్తానంటున్నాడు. రోజుకి నింట. అన్ని విన్నప్పుడు అందులో ఒకటైనా నిజం అవ్వచ్చు కదా! ఏమో భయమేస్తుంది. ఎందుకు భయం? అందరూ ఒకే. అంటే మీ అత్తయ్య గారు చూసా? అట్లా ఏం లేదు. నాట్ ఇంట్రెస్ట్. అవునా? ఈ కామెంట్ ఎలా చదవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. చదవకైతే. నీ నీ డాష్ డాష్ డాష్‌లో ఆ! డాష్ 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 పెడితే అసలేంటి? ఏం చదువుతున్నావు? ఇదిగో ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కామెంట్ వచ్చింది. కామెంట్ ని చదివి అంటే ఇప్పుడు దాకా పాజిటివ్ కామెంట్స్ చదివాను. అవును. కొన్ని ఒక్కటైతే అంటే నీ రీల్స్ లో కింద చాలా కామెంట్స్ చూశాను. ఆ! చాలా కామెంట్స్ చూసినప్పుడు చాలా మంది పాజిటివ్ అంటే ఒక 40, 40 కామెంట్స్ వచ్చినా 50 కామెంట్స్ రాని 100 రాని ఎన్నైనా రాని కానీ అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. కానీ ఎవరో అందులో ఒకళ్ళో ఇద్దరో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే అన్ని రీల్స్ లో పెట్టట్లేదు. ఏదో ఒక రీల్ అంటే నీ డ్రెస్సింగ్ ని బట్టి పెడుతున్నారు కొంతమంది. ఇప్పుడు నువ్వు నీట్‌గా శారీ కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఎవ్వరు కామెంట్స్ పెట్టట్లేదు నెగెటివ్ కామెంట్స్. నువ్వు నెగెటివ్‌గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నెగెటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అంటే వాళ్ళకి నిన్ను అలా శారీలో చూడడమే ఇష్టం అనుకుంటా ఐ థింక్. అవును. నన్ను అందరూ సారీలో లైక్ చేస్తారు. మరి శారీలో లైక్ చేసినప్పుడు ఎందుకు మరి బట్టలు లేకుండా కొన్ని మొత్తం ఎక్స్‌పోజ్ చేసి మొత్తం కట్స్ అవన్నీ వేసుకొని చేసుకుంటున్నావు మరి? రోజు సారీ కట్టుకునే రూల్ లేదు కదా! ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం. ఒకరోజు జీన్స్ టీ షర్ట్ ఏసుకుంటా, ఒకరోజు స్కర్ట్ ఏసుకుంటా, ఒకరోజు సారీ నిన్ను కట్టుకుంటా. ఫాలో అయ్యే వాళ్ళందరూ నిన్ను శారీలో చూసే ఇష్టపడుతున్నారు. అందుకు కానీ వాళ్ళ నువ్వు కోసం సారీ కట్టుకొని ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. అంటే ఏదో ముష్టి పడేస్తున్నాను అంటున్నావు వాళ్ళ కోసం. అమ్మ అట్లేదు ఫీల్ అవుతారు మళ్ళీ ఫాలోవర్స్. అదిగో అశ్విని ఫాలోవర్స్ ని అంటుంది మీకోసం డైలీ ఒక ముష్టి లేదు. మరి చెప్పు వాళ్ళకి. లేదు ఇంక ఈ రోజు నుంచి మీకోసం సారీ కట్టుకుని రోజు వీడియోలు చేస్తా. ఈ కామెంట్ చదువుతా ఆ. మా కెమెరామెన్స్ ఇందాక నుంచి నవ్వుకుంటున్నారు ఇద్దరు. నీ కామెంట్స్ చదివి అదిగో మా వెంకటన్న అయితే అసలు ఇంకా ఆగట్లేదు ఇందాక నుంచి. అవును ఇంత నుంచి నాకు చూసుకుని నవ్వుతున్నారు తను. నచ్చావేమో ఏన్నా
నీ బొడ్డు బాగుంది ఒకసారి ఇస్తావా ముద్దు పెట్టుకుంటా. నీ బొడ్డు అంట ఇస్తావా? ఇవ్వను. అది ఎవరికి ఇస్తావో చెప్పు మరి క్లారిటీగా. వాడు రిప్లై ఇచ్చేస్తే వాడు అడగడు కదా రెండోసారి. వాడు ఆల్మోస్ట్ నీ చారిటీ రీల్స్ కింద ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీల్ కింద అది పెడుతున్నాడు. నేను ఫోర్స్ చేస్తే చాలుతాను, పాతది ఏదో టేక్ సంథింగ్ లవ్ యూ అంటాడు, లవ్ యూ టూ అంటాడు. ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను, నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తాను నీ మీద ఎప్పటి నుంచో ఏయో అంటాడు, లైక్ తీసుకుంటాను. మరి ఎప్పటి నుంచో అంటున్నప్పుడు కానీ ఒక్క అవకాశం, ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నారు పాపం, ఇతనికి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. సార్ నువ్వు చెప్పగా సాయంత్రాలకి ఇస్తాను. తప్పకుండా ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇదిగో ఇంటర్వ్యూ చూస్తున్నావు కదా అన్న, నేను చదువుతున్నా బయటికి అయితే, నేను చదివేస్తున్నా. ఈ కామెంట్ పెడుతున్నాడు ప్రతి ఒక్క రీల్ కింద, నీ బొడ్డు బాగుంది ఒక అవకాశం ఇస్తావు ముద్దు పెట్టుకుంటావు అని. అశ్విని సాయంత్రం నీకు పక్కా మెసేజ్ చేస్తుంది, చేయకపోతే నాన్ స్టాప్ గా మీ ఫ్రెండ్స్ తో ఆడుకో ఇక. అమ్మో నిజంగా ఆడుకుంటున్నావు అలా అంటే. మరి నువ్వు కెమెరా ముందు చెప్పావు బొడ్డి వెళ్ళగానే సెల్ఫీ ఇస్తాండి, సెల్ఫీ దిగేసి పోరనా. ఇంత అందంగా ఎట్టా ఉంటారు మీరు? ఇంత అందంగా అంటే ఎలా ఉంటారు? మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చెప్పండి. ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతున్నా అంటే లేకపోతే అందంగా ఉండరు మీరు, గలీజ్గుంటారా? లేదు అందంగానే ఉంటా నేను. మరి మీరు ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతాను అంటున్నారు. అంటే నేను అందంగా ఇంకా ఫ్యాన్స్ కోసం ఇంకా అందంగా రెడీ అవుతున్నా. అవునా? యా. ఆ బొడ్డు రౌండ్ గా ఉంది తల్లే, దాన్నంట కొంచెం చెక్కించుకో, రౌండ్ గా ఉందంట. వాడికి నచ్చట్లేదు పాపం. అయ్యో చెప్పు వాడికి ఏదో ఒకటి. ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అక్క. ఎవరో మీ తమ్ముడు పాపం. ఒక్క సెల్ఫీ అంటే ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి. సరే తమ్ముడు ఇస్తా, ఓకేనా? జాను పేరు పాపం, ఇప్పుడు నేను కూడా చెప్పిన జాను. సరే తమ్ముడు ఇస్తా, ఓకేనా? అంకిత అక్క మీ అత్తయ్య కోసం. యా మగ్గు. అంటే కొంతమంది మీ అత్తయ్య కోసం వస్తున్నారేమో. ఏంటి? నీ రీల్స్ ఓన్లీ మీ అత్తయ్య కోసం వస్తున్నారు. కొన్ని రీల్స్ లో మీ అత్తయ్య ఐ మీన్ తను ఉంటారు కదా, యా అంకిత గారు ఉంటారు కదా మీ రీల్స్ లో కొన్నిట్లో. మీ రీల్స్ ఆల్మోస్ట్ ఒక 50 ఉంటే 50లో 30 వరకు మీ అంకిత గారే ఉంటారు. నాకు అమ్మంటే ఇష్టం. నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.